తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కోయే మోషన్ రాజు కుమారుడు కోయే చిట్టురాజు హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమంలో మోషన్ రాజు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిట్టురాజుకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. పండుగల సందర్భాల్లో కస్టమర్లకు లక్కీ డిప్ ద్వారా బహుమతులు అందించడం శుభపరిణామని ఆకివీడు ఏఎంసీ వైస్ చైర్మన్ గవరలక్ష్మి అన్నారు. దసరా దీపావళి పండుగలను పురస్కరించుకుని ఎస్ఎల్బీ హోమ్ మార్ట్ అండ్ ఫర్నిచర్ షోరూం వారు లక్కీ డ్రా ద్వారా విజేతలకు ఎల్ఈడీ టీవీ, ఫ్రిజ్, సోఫా, డ్రెస్సింగ్ టేబుల్, రైస్ కుక్కర్లను బహుమతులుగా వారి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఎస్ఎల్బీ మార్ట్ అధినేత ఎరంశెట్టి శివకృష్ణ మాట్లాడుతూ పండుగల సందర్భంగా ఖాతాదారులకు విలువైన వస్తువులు బహుమతులుగా అందించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గుమ్ములూరు ఎంపీటీసీ కోపెల్ల హనుమ, స్టోర్ మేనేజర్ ఎరంశెట్టి సాయికృష్ణ, సేల్స్ సూపర్వైజర్ రెడ్డితో పాటు కస్టమర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్తే అండి. మీ ఎస్ఎల్బీ హోమ్ మార్ట్ ఆకివీడు వారు మన దసరా నుంచి దీపావళి వరకు కూడా వారి ప్రియమైన కస్టమర్లకి సదవకాశాన్ని కల్పించారు. వాళ్ళు ఎప్పుడు కూడా తక్కువ రేట్లకి ఇక్కడ సరుకు అందించడం. భీమవరంలో ఈ రోజు వరకు ఆకివీడు అని అంటే భీమవరం వెళ్ళి పర్చేజ్ చేసుకునే పరిస్థితి ఉండేది. ఎస్ఎల్బీ హోమ్ మార్ట్ ఎప్పుడైతే ఈ ప్రాంతంలో అందుబాటులోకి వచ్చిందో చాలా మంది భీమవరం వైపు కూడా చూడకుండా మన ఆకివీడులోనే మనందరికీ అందుబాటులో ఉండే ఎస్ఎల్బీ హోమ్ మార్ట్ ని ఎంతో ఆదరిస్తున్నారు. అలాగే వీరు కూడా యాజమాన్యం కూడా ఆకివీడులో ఉన్న వారి ఖాతాదారులకి ఏ రకమైన మెరుగైన సౌకర్యాలు కల్పించాలి, ఎలాంటి ఆఫర్లు వాళ్ళకి ప్రకటించాలని ఎప్పుడు ముందే ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఉద్దేశంతో దసరా నుంచి దీపావళి వరకు కూడా ఎన్నో ఆఫర్లు అనౌన్స్ చేశారు. అలాగే లక్కీ డ్రా కూడా ఎంపిక చేయడం అనేది ఈ ప్రాంతంలో ఇదే మొదటిసారి. లక్కీ డ్రాలో విజేతలకి మంచి బహుమతులు, బ్రాండెడ్ బహుమతులు, ముఖ్యమైనవి పెద్ద 55 ఇంచెస్ టీవీ దాకా పెట్టడం అనేది ఈ ప్రాంతంలో ఎప్పుడు జరగలేదు. ఇదే మొట్టమొదటిసారి. ఈ రోజు ఈ దీపావళి రోజున మా ప్రియమైన ఖాతాదారులందరికీ కూడా ఎంతో ఈ గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళని మరింత సంతోష పెట్టాలని, ఈ దీపావళి పర్వదినాన్ని వారి మరింత సంతోషంగా పురస్కరించుకుంటారనే ఆలోచనతో ఈ రోజు ఈ బహుమతులు అందించడం జరుగుతుంది. మా ఎంపీటీసీ గుమ్ములూరు ఎంపీటీసీ గారు హనుమా గారు కానివ్వండి, మేము హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వారి సారథ్యంలో ఇలా ఈ ప్రైజులు మా ఖాతాదారులకు అందించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ముందుగా ఆకివీడు మండల ప్రజలందరికీ, అలాగే ఎస్ఎల్బీ హోమ్ మార్ట్ కస్టమర్స్ కి, అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ, శివగారికి అందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ దీపావళి పండుగ అందరూ సంతోషంగా జరుపుకోవాలని, సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఎస్ఎల్బీ హోమ్ మార్ట్ వారు ఈ దీపావళి సందర్భంగా దసరా నుంచి దీపావళి వరకు కొనుగోలు చేసిన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంపిక చేసి 6 మెంబర్స్ ని ఇక్కడ ఈ రోజున లక్కీ డ్రా చేయడం జరిగింది. ఈ కస్టమర్స్ అందరికీ కూడా గిఫ్ట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని దీపావళి సందర్భంగా అరేంజ్ చేసినటువంటి శివగారికి, అలాగే ఇక్కడ ఉన్న కస్టమర్స్ కి, మళ్ళీ ఈ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. శుభాకాంక్షలు. ఏదైతే మన ఆకివీడు మండలం హెడ్ క్వార్టర్ అయినటువంటి ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ కూడా ఎస్ఎల్బీ హోమ్ మార్ట్ వారు ఏదైతే భీమవరంలో మనం పూర్వం భీమవరం వెళ్ళి ఏదైనా వస్తువులు కొనుక్కుని చేయాలనుకున్నాం, ఇప్పుడు మనకు అందరికీ అందుబాటులో సానుకూల రేట్లో తీసుకొచ్చి మన చుట్టుపక్కల గ్రామాలందరినీ కూడా చాలా సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేసిన ఎస్ఎల్బీ హోమ్ మార్ట్ యాజమాన్యానికి, అలాగే గిఫ్ట్లు విజయం సాధించిన కస్టమర్లకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎస్ఎల్పి హోమ్ మార్క్ వలన మాకు టీవీ కలిగిందండి, చాలా సంతోషంగా ఉంది. దీపావళి శుభాకాంక్షలు అండి. ఇలా మాది ఆకివీడు సమతా నగరం. మొన్న దసరాకి ఆఫర్లో వాషింగ్ మిషన్ కొనుక్కున్నామండి. లక్కీ డ్రాలో మాకు టీవీ తగిలింది. చాలా సంతోషంగా ఉంది. ఎస్ఎల్బి హోమ్ మార్ట్. మాది ఆలపాడండి. నా పేరు పి నాగమణి.
మేము దసరా ఆఫర్లోను సోఫా సెట్, ఫ్యాన్లు, చైర్స్ తీసుకున్నామండి. అవి తీసిన డ్రాలో మాకు డ్రెస్సింగ్ టేబుల్ తగిలిందండి. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ రోజున మేము అసలు ఊహించలేదు మాకు ఇలా జరుగుతుందని, ఇలా ఫ్రిడ్జ్ తగులుతుందని. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము అనుకోకుండా మేము వచ్చాము ఇక్కడికి. వస్తే మీకు ఇలాగ ప్రైజ్ ఉంది, ఇలాగ లక్కీ డ్రాక వేయాలని అంటే వేసాము. మేము వేసిన తర్వాత మాకు నిన్న ఫోన్ చేసి సున్నంపూడి మాది పి పార్వతి ఫోన్ చేసి మీకు ఇలా ఫ్రిడ్జ్ తగిలిందని అంటే చాలా సంతోషం అనిపించిందండి. ఇక్కడ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అన్నిని. మాకు చాలా అందుబాటులో కూడా చాలా ఇక్కడ మాకు చాలా సంతోషంగా ఉంది. దీపావళికి మాకు ఇదే పెద్ద పండుగ అనుకుంటాం. మరి ఎస్ఎల్కే హోంవర్క్ కంపెనీ నుంచి మేము ఫ్రిడ్జ్ కొన్నాం. మాది మల్లంపూడి. కుక్కర్ తగిలింది, రైస్ కుక్కర్. మరి ఆఫర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. దీపావళి శుభాకాంక్షలు. పశ్చిమ గోదావరి జిల్లా కోఆపరేటివ్ రిటైర్డ్ సబ్ రిజిస్టర్ భీమవరం వినియోగదారుల పరిరక్షణ సమితి మాజీ అధ్యక్షులు మెంటే సోమేశ్వరరావు సోమవారం మృతి చెందారు. వారి భౌతిక కాయాన్ని పట్టణ ప్రముఖులు, వివిధ రాజకీయ ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, మాజీ కౌన్సిలర్లు సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు సంఘ నాయకునిగా, వినియోగదారుల పరిరక్షణ అధ్యక్షునిగా, కేసీఆర్ఎల్ కళాశాల గవర్నింగ్ బాడీ సభ్యునిగా, డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకునిగా అందించిన సేవలను కొనియాడారు. ప్రముఖులు మెంటే సోమేశ్వరరావు గారు గత రాత్రి అమరులవటం భీమవరం పట్టణ ప్రజలకు, పుర ప్రముఖులకు అందరికీ కూడా విచారంలో మునిగిపోయారు. వారు చేసిన సేవా కార్యక్రమాలను తలుచుకుంటూ ఈరోజు వారి భౌతికాయాన్ని సందర్శించడానికి అనేక సంఘాల వారు వారి స్వగృహానికి వచ్చి నివాళులు అర్పించారు. సోమేశ్వరరావు గారంటే ప్రముఖ రాజకీయ నాయకులు మెంటే పార్థసారథి గారికి అన్నగారుగా పరిచయమే కాకుండా ఆయన వివిధ సంఘాలతో వ్యవస్థాపకులుగాను అనేక సంఘాల్లో ప్రత్యక్షంగా ఆయన సంఘాలని అభివృద్ధికి పాటుపడ్డారు. మెంటే సోమేశ్వరరావు గారు జిల్లా జాయింట్ డైరెక్టర్గా, సబ్ రిజిస్ట్రార్గా పనిచేసి అలాగేనేమో 6 సహకార సంఘాలకి సంస్కరించారు. ఆయన కేజీఆర్ కళాశాలలో యాజమాన్యంలో ఒక సభ్యులుగా ఉండి కళాశాల అభివృద్ధికి కృషి చేశారు. అలాగే సంక్షేమం కోసం ఆయన ఒక వ్యవస్థను స్థాపించారు. సీనియర్ సిటిజన్ ఫోరం ఫర్ బెటర్ సొసైటీ అనే సంఘాన్ని ఆయన వ్యవస్థాపకులుగా అభివృద్ధి చేశారు. అలాగే మార్నింగ్ వాకర్స్ సంఘానికి కూడా ఆయన అభివృద్ధి చేసి ఆయన ప్రతిరోజు కూడా మార్నింగ్ వాక్ చేసి ఏ సంఘంలో ఉన్న ఆయన ఆ సభ్యులకి అనేక ఒక వ్యవస్థకి ఆయన మూలస్తంభంగా ఉండి, హ్యూమరస్గా ఉండి, ఎలాంటి బయాస్ లేకుండా చక్కని తీర్పులు చెబుతూ సంఘ సభ్యుల్ని ఉత్తేజపరిచేవారు. అలాంటి సంఘ నాయకులు యూత్ హాస్టల్లో కూడా ఆయన ప్రముఖంగా సభ్యులుగా జాయిన్ అయ్యి వారి అభివృద్ధి కృషి చేశారు. అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా సమకాలికంగా ఉండేవాళ్ళం. మేమందరూ ఒకే వీధిలో ఒకే చోటే ఉండేవాళ్ళం. ఆయన బ్యాంకులో బాగా ఇచ్చేసేవారు. ఆయనకి మాకు చాలా సంబంధాలు అన్నీ కూడా చాలా మంచిగా ఎవరితో కూడా పని మాట్లాడటం. నేను ఇంటిగా నాకు 75 ఏళ్ళు కూడా ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా మాట్లాడేవాడు కాదు. అంతేగా ఆయన మాట్లాడుతున్నా. మరి వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా, భీమవరం టౌన్ అధ్యక్షుడిగా కూడా ఎన్నో సంఘాల్లో ఒక గౌరవమైన పదవి చేస్తూ పౌర హక్కులకు సంబంధించి ఏదైనా సరే, వినియోగదారులకు సంబంధించి ఏదైనా సరే నిర్మోహమాటంగా దాన్ని ఎదిరించి పేదలకు న్యాయం చేయడానికి పోరాడుతున్నారు. అలాంటి వ్యక్తి ఈ రోజున కాలం చేయడం మా అందరూ కూడా చూపిస్తాం. దేవుడు ఆయన ఆత్మ శాంతి కలిగించాలని. ఫర్ బెటర్ సొసైటీ భీమవరం వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి శ్రీ మెంటే సోమేశ్వరరావు గారు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని మాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తూ ఇంతవరకు ఆ సంఘాన్ని మాకు
అప్పచెప్పినందుకు వారు ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. అంటే సోమేశ్వరరావు గారు కాలం చేయడం చాలా దురదృష్టకరం. వీరు భీమవరం ప్రొడక్షన్ కౌన్సిల్ వినియోగదారుల పరిరక్షణ సమితికి అధ్యక్షులుగా పనిచేసి అనేకమైనటువంటి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వీటిని పరిష్కరించే మార్గాలను అనేకమైనటువంటి మార్గాలు ఆయన అన్వేషించారు. మరి ముఖ్యంగా సిటిజన్ ఫోరంలో కూడా కీలకమైన పాత్ర వహించి అక్కడ కూడా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఆయన ఎంతో కృషి చేశారు. వారి కుటుంబ సభ్యులకు నేను ప్రగాఢమైనటువంటి సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నాను. సిటిజన్స్ ఫోరం తరఫున మరియు కన్స్యూమర్ ప్రొడక్షన్ కౌన్సిల్ భీమవరం శాఖ తరఫున వారికి నేను ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను. వాకర్స్ అసోసియేషన్ తరఫున మరి ఎన్నో సేవలు అందించిన గతంలో వారు అధ్యక్షత కూడా వహించి ప్రెసిడెంట్గా మరి కొంతకాలం మరి మా అందరికీ కూడా మరి చేయూతనిచ్చి మంచి మంచి కార్యక్రమాలు మరి ఇచ్చి గ్రీన్ పార్క్ అసోసియేషన్ తరఫున మరి నిర్మించుకొని మరి ఆయన శాంతి జీవితాన్ని మరి ఎంతో చక్కగా గడిపిన వ్యక్తి. మరి ఆయన తెలియని వ్యక్తి అనేది దేవాలయంలో ఎవరో లేరు. మరి వారికి నివారణ గ్రీన్ పార్క్ అసోసియేషన్ తరఫున మరి శ్రద్ధాంజలి కట్టించుకుంటూ మరి ఎంతో మేమందరం చాలా బాధపడుతున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. భీమవరం కోస్టల్ సిటీ సెంటర్లో SRKR లోలో బ్యాండ్ ఆధ్వర్యంలో లైట్ అప్ విత్ లోలో మ్యూజిక్ షోను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని కమ్మని సంగీతంతో హృదయానికి హత్తుకునే మ్యూజిక్తో పాటల ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ తమ కళాశాల లోలో విద్యార్థి బృందం సాంస్కృతిక ప్రదర్శనలు మ్యూజిక్ షో అందిస్తున్నారని, పర్యావరణానికి హాని కలిగించకుండా మానసిక వికాసంతో ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులు ప్రదర్శనలు నిర్వహించారని అన్నారు. ఎప్పుడైనా నువ్వు ఎవరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ ప్రేమకు పెద్దనం నీదేనా అది నువ్వే చెబుతూ ఉన్నా జారిపోనీకు మళ్ళీ రాని క్షణాన్ని మన్ను పాలు కానీకు కష్టమనేది లేని రోజంటూ లేదు కదా కన్నీరు దాటుకుంటూ సాగిపోక తప్పదుగా అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు వదలకు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు లోలో SRKR లోలో బ్యాండ్ అంటే మా SRKR ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్ తో ఫామ్ చేసిన బ్యాండ్ అది లోలో బ్యాండ్ అనేది. అంటే మ్యూజిక్ విత్ సాంగ్స్ లైక్ ఆర్కెస్ట్రా అనమాట. అది వాళ్ళు బాగా స్టార్ట్ చేశారు. బాగా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు మాకు. అండ్ సింగింగ్ కానీ ఆర్ వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళు మా కాలేజీలో కూడా చాలాసార్లు వాళ్ళు పెర్ఫామ్ చేశారు. బయట కూడా వాళ్ళకి చాలా చోట్ల ఆఫర్లు వచ్చినాయి.
వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ పెర్ఫామ్ చేసి మంచి అప్రిసియేషన్ తీసుకున్నారు. ఈరోజు ఒక మంచి కాజు కోసం ఇక్కడ మన కోస్టల్ సిటీ సెంటర్లో ఈ ప్రోగ్రాం ప్లాన్ చేశారు. నిజంగా స్టూడెంట్స్ అందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అంచేత అందరూ కూడా ఈ ప్రోగ్రాంను చూసి వాళ్ళని అభినందించి వాళ్ళు ఇంకాంత ముందుకి ఈ ప్రోగ్రాంలోని ఈ సంగీతంలోని దీంట్లో ముందుకు వెళ్తారు. మన అందరం కూడా వాళ్ళని అభినందించి ముందుకు వెళ్తామని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ చంద్రశేఖర్. నేను ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో 3rd ఇయర్ ఏఐడిఎస్ బ్రాంచ్లో చదువుతున్నాను. చదువుతో పాటు మా కాలేజ్లోని ప్రతి కల్చరల్ యాక్టివిటీస్కి కూడా ఉందని చెప్పేసి నేను మా ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా మాకు ఒక మ్యూజికల్ బ్యాండ్ కావాలి అనగానే సార్ వెంటనే సపోర్ట్ చేశారు. అదే మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్లో దీన్ని ఫామ్ చేసాం. ఒక సంవత్సరం తిరగకుండానే మేనేజ్మెంట్ సపోర్ట్తో ఇలా బయట ఒక మంచి కాజ్ కోసం ఈవెంట్ చేయడానికి అవకాశం దొరికింది. ఐ రియలీ థ్యాంక్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్ మేనేజ్మెంట్. నేను ఈ కాలేజ్కి వచ్చిన చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అండ్ మై ఫ్యాకల్టీ కోఆర్డినేటర్స్, నా టీమ్ కానీ అంతా నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ అతి త్వరలో మీ ముందు కూడా ఎప్పుడైనా పర్ఫామ్ చేసే అవకాశం రావచ్చు. కీప్ సపోర్టింగ్ అస్. వీఆర్ ఫ్రమ్ ఎస్ఆర్కేఆర్ లోలో. నా పేరు చంద్రశేఖర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సరియు. నేను ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో 4th ఇయర్ ఏఐఎంఎల్ చదువుతున్నాను. మేము ఈరోజు కోస్టల్ సిటీ సెంటర్లో సాయంత్రం పాటల పర్ఫార్మెన్స్ అనేది చేసాము. మేము వచ్చేసి లోలో అనగా లివింగ్ అవుట్ లౌడ్ ఒరిజినల్స్, అంటే మన లోపల ఉన్న భావాల్ని మనం బయటకి వ్యక్తం చేయాలంటే మ్యూజిక్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. అనే ఉద్దేశంతో మేము అందరి ప్రజల్ని చాలా ఇన్స్పైర్ చేయాలని చెప్పేసి ఆలోచనతో ముందుకొచ్చాము. మా కాలేజ్లో ఎడ్యుకేషన్తో పాటు ఎప్పుడు కోకరికులర్ యాక్టివిటీస్కి కూడా చాలా సపోర్ట్ ఉంటుందండి. మా ఈ ఎస్ఆర్కేఆర్ లోలో మ్యూజికల్ బాడీకి చాలా సపోర్ట్ చేసి ఈరోజు ఇక్కడ పర్ఫామ్ చేయడానికి అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కి చాలా ధన్యవాదాలండి. విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో భీమవరం ప్రేమాలయం వృద్ధాశ్రమం నందు వృద్ధుల మధ్య దీపావళి వేడుకలు నిర్వహించారు. ముందుగా మానవతా సంస్థ గౌరవ డైరెక్టర్ పెనుమస రామ్మోహన్ వర్మ వృద్ధులతో దీపాలు వెలిగించగా కో చైర్మన్ కార్మూరి నరసింహమూర్తి బాబు, ట్రెజరర్ గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాదులు వృద్ధుల చేత బాణాసంచా కాల్పించి వారికి స్వీట్స్, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా పూనారాము ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ కాసిం, కార్యక్రమ నిర్వాహకులు అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ ఆదరణ కోల్పోయి చివరి దశలో ఉన్న వృద్ధుల మధ్య ఇటువంటి వేడుకలు జరుపుకుని వారికి ఆనందాన్ని కలగజేయడం సంతృప్తినిస్తుందని, రాబోయే తరం వారికి ఇటువంటి కార్యక్రమాలు స్ఫూర్తిగా నిలుస్తాయని, వీరికి భోజనాన్ని ఏర్పాటు చేసిన పూనారాముకి పండ్లు, స్వీట్స్ అందించిన డాక్టర్ నాగమల్లేశ్వరరావుకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరి శివాజీ వర్మ, మోటిపల్లి రామకృష్ణ, భవానీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వృద్ధులతో పాటు మేమందరం కలిసి దీపావళి పండుగ చేసుకున్నాం. వృద్ధులతో పాటు దీపావళి పండుగ చేసుకోవడం అనేది మాకు ఎంతో ఆనందదాయంగా ఉంది. ఈ వృద్ధులందరూ కూడా ఎంతో ఉల్లాసంగా పాల్గొన్నారు. వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. ఈ వృద్ధాశ్రమంలో భవానీ అనే అమ్మాయి వీళ్ళందరినీ చాలా చక్కగా చూసుకుంటుంది. ఆ అమ్మాయికి కూడా మేము ధన్యవాదాలు చెబుతున్నాం. వృద్ధులందరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. వృద్ధాశ్రమంలో మా పూనారామం గారు చేసే సేవ చూస్తుంటే ఎనలేని కీర్తి సంపాదించారు ఆయన. ఇంకా ఆయన వయసులో ఇంకా కుర్రోడు కింద బిహేవ్ చేస్తున్నా తప్ప ముసలాయనని చెప్పి అనుకుంటే ఆయన వెనకాల పరిగెట్టలేకపోతున్నాం మేము. ఆయన చేసే సేవకి భగవంతుడు ఇంకా ఆయనకు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా ఇలాంటి సేవలు బాగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడు సందర్భంగా ఈ వృద్ధుల మధ్య దీపావళి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ దీపావళి. ప్రేమాలయంలోనే ప్రేమకు కొరవలేదు. అలాగే ఈరోజు దీపావళి ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీపావళి కాంతులు వీళ్ళ మొక్కలోనే కనపడ్డాయి. ఈరోజు మీకు ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటామని, మీ ఏ అవసరమైనా సరే మా విజ్ఞానవేదిగా మేము అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా. ఈరోజు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మరి ఏదైతే వృద్ధాప్యానికి చేరుకుని చివరి దశలో ఉన్నటువంటి వృద్ధులు నివసిస్తున్నారో అటువంటి వృద్ధాశ్రమాల్లో ఈ వేడుకలు వారి మధ్య కూడా చేసుకోవాలని చెప్పేసి ఈరోజు మానవతా సంస్థ గౌరవ అధ్యక్షులైనటువంటి మా పెనుమెత్స రామ్మోహన్ వర్మ గారు వారి ఆధ్వర్యంలో, పూనారాము గారి ఆధ్వర్యంలో వారు ప్రతిరోజు కూడా ఆశ్రమాల్లో మంచి చెట్లు కానీ వారికి కావాల్సినటువంటి భోజనాలు కానీ అన్నీ కూడా వారి సహకారంతో అందించడం జరుగుతుంది. ఈరోజు కూడా ఈ దీపావళి పురస్కరించుకుని వారు బీవీరాజ్ పార్క్ దగ్గర ఉన్నటువంటి భీమవరం వృద్ధుల ఆశ్రమంలో మరి ఇక్కడ ప్రేమాలయంలో వారికి భోజనాలు అందించడం జరిగింది. అలాగే డాక్టర్ నాగమల్లేశ్వర గారు అని చెప్పేసి వారు కూడా ఫ్రూట్స్ అలాగే స్వీట్లు కూడా పంపిణీ చేయడం అందించడం జరిగింది. అలాగే
మా గ్రంథి ప్రసాద్ గారు, కాసిం గారు, కారుమూరి బాబు, అలాగే వర్మ గారు అందరూ కలిసి వాళ్ళతో ఈ దీపావళి అనేది మన ఇళ్ళలో జరుపుకుంటాము. అలాగే ఆ వృద్ధుల మధ్య కూడా జరుపుకోవాలని చెప్పేసి వారి చేత స్వీట్లు అందించి, పండ్లు అందించి, వారికి భోజనాలు అందించి ఈరోజు వారితో కూడా టపాస్ అనేది వారితో కాల్చి వారిలో కూడా ఆనందాన్ని చూసేటువంటి పండుగ ఏదైనా ఉంటే దీపావళి అని చెప్పేసి ఈరోజు మా వర్మగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించాం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మరి కింద చివరి దశలో ఉన్నటువంటి వృద్ధులకి వారి అవసరాలను తీర్చి ఇటువంటి వేడుకలను వారి మధ్య చేసుకోవాలని చెప్పేసి వారి ఆశీస్సులు మేమందరం కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు దీపావళి పర్వదినాన ఈ ఆశ్రమానికి ముఖ్య శ్రేయోభిలాషులు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నవారు ఈ ఆశ్రమంలోని వృద్ధుల మధ్య, నిరాశయుల మధ్య దీపావళి సంబరాన్ని జరిపి వారి కళల్లో ఆనందాన్ని నింపి వారి మనోన్సరు అన్నారు. వారు ఎంతో ముఖ్యమైన శ్రేయోభిలాషులు, అందాతులు. వారికి వారి కుటుంబ సభ్యులకు ఈ దీపావళి పర్వదినాన ఆ భగవంతుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని ప్రసాదించాలని విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులు చిరస్మరణీయులని భీమవరం 1 టౌన్ సీఐ నాగరాజు అన్నారు. మంగళవారం భీమవరం మార్కెట్ యార్డులో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల వారోత్సవాలను నిర్వహించారు. దేశ భద్రత కోసం ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకుంటున్నామన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ప్రజల కోసం పోరాడుతూ అమరవీరులైన వారిని స్మరించుకోవడం మన అందరి బాధ్యత అని అన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తామని అన్నారు. ఎస్ఐ కిరణ్, చెరుకుపల్లి సంతోష్, బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్యం, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అమరులైనటువంటి అమరవీరులను చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తారీఖున పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు అనగా అక్టోబర్ 21వ తేదీన ఉదయం 7:30 మన భీమవరం 1 టౌన్లో వాడవల్లి రోడ్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ గ్రౌండ్లో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పెరడ్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ముఖ్య అతిథిగా గౌరవ జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నానాయక్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ పెరేడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, అలాగే వివిధ యూనిఫామ్ పోలీస్ సర్వీస్ అందరూ, అలాగే వివిధ సంఘాల సభ్యులు, అలాగే ఎన్జిఓ ఆర్గనైజేషన్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 వరకు 10 రోజులు కూడా సమాజంలో ఉన్నటువంటి స్కూల్ పిల్లలకి, అలాగే వీళ్ళకి ఈ ప్రజలందరూ కూడా రేపు జరిగేటువంటి పెరేడ్ ప్రోగ్రాంలో, అలాగే పోటీల్లో అందరూ కూడా పాల్గొని పోలీస్ అమరవీరుల త్యాగాలు అందరికీ తెలిసేటట్టు చేయాలని చెప్పేసి పోలీస్ వారికి అందరూ సహకరిస్తారనే విషయంలో కోరుతున్నాను. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం అసలు బాసిన అటు ఆర్మీలో దేశ సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించిన ఆర్మీ వాళ్ళకి కానీ, ఇటు దేశం లోపల అంతర్గత ప్రాణాలు అర్పించిన, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన ఇతర పోలీసు మరియు ఇతర ఫోర్సులకు కానీ అందరికీ కూడా గుర్తు చేసుకోవడానికి ఈ ఒక్క రోజుని కేటాయించడం జరిగింది. దయచేసి అందరూ మీకోసం మేము 365 రోజులు కుటుంబాలని, ప్రాణాలని అన్ని త్యాగం చేస్తున్నాం. ఈ ఒక్క రోజైనా మమ్మల్ని అందరూ స్మరించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ, పోలీసులు చాలా కీలకమైన పాత్ర. దీనికి సంబంధించి పోలీసులు కూడా యుద్ధంలో ఉండి మరి చాలామంది మరణించిన సంగతి మనకు తెలుసు. మరి ఆ రోజు నుంచి కూడా పోలీసు అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. దానిలో భాగంగా మరి జిల్లా ఎస్పీ గారు వారి బృందం అంతా కలిసి మరి ఇక్కడ కార్యక్రమాలు 31 ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో ప్రజలంతా మమ్మల్ని వాళ్ళని వచ్చే సంవత్సరాల్లో పాల్గొని ఈ వారోత్సవాల్ని పోలీసులు సాగాలని చెప్పేసి మరి 1 టౌన్లో రేపు ఏఎంసీలో భారీ ఎత్తున పోలీస్ పైలట్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 31 దాకా పాఠశాలలో, కళాశాలలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. పోలీస్ శాఖ సహకారంతో ఈ కార్యక్రమాలు అందరూ కూడా చేయాలని కోరుకుంటూ ఇవాళ 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారు, ఎస్ఐ గారి సమక్షంలో ఈ కార్యక్రమం బాసినటువంటి పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని రేపటి రోజున భీమవరం వాడవల్లి రోడ్లో ఉన్నటువంటి ఏఎంసీ ప్రాంగణంలో జిల్లా ఎస్పీ గారి అద్నానాయక్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ పెరేడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు కానీ సంపూర్ణ సహకారం అందించి వారికి ఘనమైనటువంటి
భీమవరం పట్టణంలోని బీవీరాజు పార్క్ వీరమ్మ పాండ్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ భోగలింగేశ్వర స్వామి ఆలయం వద్ద సోమవారం సందర్భంగా అన్న సమారాధన నిర్వహించారు. భీమవరం పట్టణానికి చెందిన నాయుడు నాగేంద్ర, జితేంద్ర కృష్ణల సౌజన్యంతో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించామని ఆలయ అభివృద్ది కమిటీ నాయకులు దాసాంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ దారుపురెడ్డి త్రివిక్రమ్, రావూరి బ్రహ్మాజీ అనంతులు తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా 22వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు ప్రతినిత్యం భక్తులు దాతల సహకారంతో అన్న సమారాధన నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్, అమరపల్లి నాని, గంగుమళ్ల సుబ్బారావు, వానపల్లి దుర్గారావు, జూలూరు మూర్తి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ యొక్క పార్వతీ సమేత శ్రీ భోగలింగేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈ వారంతో 30వ సోమవారం అన్నప్రసాద వితరణ ప్రారంభమై 30 వారం అండి. 30 వారాలు కంప్లీట్ చేసుకోవడానికి సహకరించిన భక్త మాసైలకు దాతలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్లుండ అనగా 22/10/2025 తేదీ నుండి 20/11/2025 తేదీ వరకు కార్తీక మాస సందర్భంగా నానయ్యప్పలకు ప్రత్యేకంగాను అయ్యప్ప తీర్థాదారులందరికీ కూడా ప్రత్యేకంగాను విడివిడిగా అన్న సమారాధన జరుగుతుందండి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని పార్వతీ సమేత శ్రీ భోగలింగేశ్వర స్వామి వారి ప్రసాదంగా వచ్చి ఉపయోగించుకోవాల్సిందిగా భక్తమానవులను కోరుకుంటున్నాం. వాడమాటి కృష్ణాదేవి జాతర ప్రధాన అన్నదాతగా నెలలు కూడా వారు వినాడు ఉన్నారు. అలాగే కార్యక్రమం కూడా ఏంటంటే స్వాములు, శివస్వాములు, అయ్యప్పలు, భవానీ దేశందరికీ కూడా ఇక్కడ వాళ్ళు చేసి పెట్టి గంటలు ఏర్పాటు చేసి అద్భుతంగా ఇక్కడ ప్రసాదాలు అన్నీ కూడా పంపిణీ జరుగుతుంది. అలాగే కార్తీక మాసం నుంచి మరి శివ స్వామి సన్నిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా యాజకులందరికీ కూడా అన్నదాన ఖర్చుకి తప్పున మరి వాళ్ళందరికీ కూడా మరి అన్నప్రసాదం ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో అన్నప్రసాద విస్తరణ ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నాము. సుమారుగా 1000 నుంచి 1500 వరకు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి కమిటీ వాళ్ళని నిర్ణయించి కార్యక్రమం చక్కగా చేయాలని ఉద్దేశంతో చేస్తున్నాము. మరి అలాగే ఊరి విరాళం ఇచ్చే దాతలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి భీమవరం పట్టణంలో డాక్టర్ బీవీరాజు పార్క్ సమీపంలో వేయించేస్తున్నటువంటి శ్రీ భీమవరం పట్టణంలోని డాక్టర్ బీవీరాజు వీరమ్మ పార్క్ సమీపంలో ఉన్నటువంటి శ్రీ భోగలింగేశ్వర స్వామి క్షేత్రం వద్ద ప్రతి సోమవారం కూడా భక్తుల సహకారంతో ఇక్కడ అన్న సమారాధన అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎంతో చక్కని కార్యక్రమం. మరి ఇక్కడ ప్రసిద్ధమైనటువంటి భోగలింగేశ్వర స్వామి క్షేత్రం ఎంతో వైభవంగా వెలసెల్లడం జరుగుతుంది. మరి ఈరోజు అన్న సమారాధన కార్యక్రమానికి భీమవరం పట్టణానికి చెందినటువంటి నాయుడు నాగేంద్ర, జితేంద్ర కృష్ణ గారు సంయుక్తంగా ఈ అన్న సమారాధన కార్యక్రమానికి సౌజన్య సహకారం అందించారు. అలాగే మరి వచ్చే కార్తీక మాసం 22వ తేదీ బుధవారం నుంచి మరి వచ్చే నెల 20వ తేదీ వరకు కూడా కార్తీక మాసం సంపూర్ణంగా ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్యం కూడా అన్న సమారాధన కార్యక్రమం స్వాములకు, భవానీలకు, దీక్షాదారులందరికీ కూడా ఇక్కడ అన్న సమారాధన అనేది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా దీపావళి పండుగ, బాణసంచా వెలుగులు, పటాసుల మోతతో ఆనందోత్సవాల మధ్య పండుగ జరుపుకున్న ప్రజలు. భీమవరం నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు, ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చినబాబు.
లెప్రసీ కాలనీలో దీపావళి పండుగ నిర్వహించడం అభినందనీయం. ఆంధ్రప్రదేశ్ కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.